పాపారావు గారు, మొత్తానికి చూస్తున్న రిజల్ట్స్ మాత్రం వస్తూ ఉన్నాయి. కొన్ని గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. చిన్న స్వల్ప మెజార్టీ అటు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సందర్భం. ప్రధానంగా అందరి దృష్టి కూడా షేక్పేట్ పైన ఉండే. దీనికి సంబంధించి మీ అభిప్రాయం? అదే షేక్పేట నేను వేరే ఛానల్ నుంచి వస్తున్నాను ఇక్కడికి, ఇప్పుడే వచ్చా కదా. అది వాళ్ళకేదో 62 దాకా, 62 అంటే అసలు చావుదప్పి కన్నులొట్టుపోయినట్టు. నేను అక్కడ పొరపాటు పడ్డాను అక్కడ మాట్లాడినప్పుడు. ఏంటంటే చిన్నది ఏంటంటే షేక్పేట బహుశా బీఆర్ఎస్కి స్ట్రాంగ్గా ఉంటుంది అనేది నాకు జనరల్ అంచనా ఉంది. కానీ వాళ్ళు టఫ్ ఫైట్ ఇవ్వగలరు, అక్కడ వాళ్ళదే కొంత ఇది చేశారు అనేది నేను తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. అక్కడి నుంచి వాళ్ళ రిపోర్టర్ చెప్పిన దాన్ని బట్టి కూడా అట్లాంటి చోటే కాంగ్రెస్కి 62తో చావుదప్పి కన్నులొట్టుపోయినట్టు ఆ నేరోగా బయటికి రావటం అంటే ఆ రౌండ్లో మిగతా చోట్ల ఎలా ఉంటుందో లేదు. ముఖ్యంగా నేను అనుకోవటం ఏంటంటే మనం జనరల్గా బస్తీల్లో ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. అది సైలెంట్ ఓట్. బస్తీ ఓట్ అనేది చాలా వరకు ఈరోజు సైలెంట్ ఓట్. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో అందులో కూడా చాలా ఉన్నాయి నా దగ్గర పేపర్ కట్లు. ఎంత భయానకమైన రిప్రెషన్ లాగా ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ పెట్టినట్లు ఒక రకమైనటువంటి భయానకమైన వాతావరణం సృష్టించినా కానీ ఆ భయానకమైన వాతావరణంలో ప్రజలు మాట్లాడే స్థితి లేదు, కానీ ఓటు చాటుగా వేస్తారు కాబట్టి సైలెంట్ ఓట్ అనేది. ఇది చూడండి, ఇది ఒకటి నేను నా పేపర్ కట్లు పెట్టింది. ఆమె మన క్యాండిడేట్ ఆమె సునీత గారు, ఆమె మాగంటి సునీత గారు రోడ్డు మీద బైఠాయించాల్సిన పరిస్థితి ఎలక్షన్ రోజు. యూసఫ్ కూడా అమరావతి. దాంతోపాటు ఈ పైన ఒక ఫోటో ఉంది. రెండో నెంబర్ వేసుకొని టీ షర్ట్లు వేసుకున్నది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎన్ని నిబంధనలు ఉల్లంఘించారంటే ఇది ఒక ఆటవిక రాజ్యమా? జూబ్లీ హిల్స్ ఆ రోజు ఇంత నాగరికమైన హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ అనే చోట ఒక ఆటవిక రాజ్యం నడిపి ఒక భయానకమైన వాతావరణం సృష్టించినటువంటి పరిస్థితి. దానిలో ఎవరు మాట్లాడగలిగి సామాన్య జనం ఎవరు నోరెత్తి మాట్లాడే స్థితి లేకుండా చేశారు. కాబట్టి ఇదిగోండి ఎన్ని ఫోటోలే. ఎట్లా వాసుదేవ్ని ఆయన మన వాసుదేవ్ రెడ్డి గారిని ఆయన ఎలా ఇచ్చి పడితే మొత్తం చాలా ఫోటోలు ఇలా. ఫోటో ఏ పేపర్లో వచ్చిన ఫోటోయే కదా, ఫోటో ఏం క్రియేట్ చేసేది కదా. పేపర్లో వార్త రాసుకోవడం అయితే ఎవరిదో వాళ్ళు రాసుకున్నారు అనుకోవచ్చు. సో ఇది పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో షేక్పేటలో ఇంత ఇదయిందంటే ప్రజలు చాచిపెట్టి దెబ్బ కొట్టారు ఫస్ట్ రౌండ్లో షేక్పేటలో. తర్వాత మిగతా రౌండ్లు కూడా వస్తున్నాయని విన్నాను. నేను మధ్యలో ఉన్నా కాబట్టి ఆంధ్రవే నేను అంతా గమనించలేదు. వెంగళరావు నగర్ ఏదో కొన్ని కూడా ఉన్నాయన్నారు. కానీ ఏదేమైనా ఏంటంటే ఇంత 1,00,000 చీరలు పంచారనే వార్త, అది కూడా పట్టు చీరలు, చిన్నవి కాదు, 1,500 అట్లా ఖరీదు చేసే చీరలు కూడా పంచారనే వార్తలు. దాంతోపాటు డబ్బులు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది విన్నాయి. వాళ్ళు చూసి 1,200 3 ఓట్లు ఉంటే 12,000 ఇచ్చిన సందర్భాలు కూడా ఒకటి విన్నాను. అయితే వాళ్ళు చెప్పింది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ 12,000 తీసుకుని కూడా వాళ్ళు మిడిల్ క్లాస్ అతను ఒక వ్యాపారస్తుడు వాళ్ళు ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తీసుకుని కూడా అనేది విన్నాను. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇంత చేసినా అంటే న్యాయం అనేది ఒకటి ఉంది అనేది ఒకటి. ఆటవిక న్యాయం నడవదు ఎల్లకాలం అనేది కూడా. అంటే ఇది ఎట్లా అయిందంటే రేవంత్ రెడ్డి గారి సీటు కాపాడుకోవడానికి ఈ సీటు గెలిచి తీరాలనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయన నానా తాపత్రయపడి ఈ 2 ఏళ్ల కాలంలో ఢిల్లీకి పంపగా ఇక్కడ మిగిలిన వాటిల్లో పంపకాలు చేసినటువంటి వాతావరణం స్పష్టంగా కనపడుతుంది. దీనిలో సరే టఫ్ ఫైట్ ఈస్ గోయింగ్ ఆన్. లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్. ఎటు జరిగినా కానీ ఏంటంటే అంతిమంగా మామూలుగా ఎప్పుడు ఉండేదేగా సత్యం చెప్పులు తొడిగేలోపు అసత్యం అనేది. అది జరిగినా లేకపోతే బీఆర్ఎస్కి అనుకూలంగా జరిగినా ఏదేమైనా ఏంటంటే ఇక్కడ ఒకటి మాత్రం నిజం, సత్యమేవో జయితే. దాన్ని ఆపలేరు. జనాల్లో ఉన్నది బీఆర్ఎస్ పరిపాలన పట్ల చాలా సానుకూలత. ఈరోజు కోల్పోయిన ఒక స్వర్ణయుగం లాంటి ఆలోచన ఉంది. అరే చేజారిన తొణికిన స్వప్నం అంటారు కదా, అయ్యో అంత మంచి దీన్ని పోగొట్టుకున్నాం అనేది ప్రజలందరిలో బాధ ఉంది, మధ్యతరగతిలో కూడా ఉంది. కులమతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా జనాల్లో ఇది పోయిన పాలనే బాగుందనేది ఉంది. ఇక కాబట్టి ఏంటంటే దానిలో ఒక చిన్న అంకం, బిగినింగ్. దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ది పత్రం అంటారు కదా, ఒక సామ్రాజ్యం పత్రం అవడానికి ఒక బిగినింగ్ ఉంటుంది. అట్లాగే ఇది కూడా సామ్రాజ్యమేం కాదు కదా, ఇది శిథిలం అయిపోయినటువంటి వ్యవస్థలాగా తయారైంది కాంగ్రెస్ పార్టీ. దాని పతనానికి ఇది జస్ట్ ఒక మెట్టు అంతే. గెలిచినా ఓడినా దాని పరిస్థితి, పతనానికి ఇది మెట్టు. మొత్తం రాష్ట్రానికి ఒక సందేశం వెళ్తుంది. ఇంత దారుణంగా అణచివేత, ఇంత దారుణాదాయంగా భయపెట్టి అంత గందరగోళం చేస్తే కూడా ఇలా జరిగింది. లేకపోతే అయినా కానీ గెలవలేదనే దగ్గరికి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏది జరిగినా అటు జరిగినా కాంగ్రెస్ పార్టీకి ఇది మాత్రం తెలంగాణలో పాల్చబరిచేది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింతగా చెదరించుకునే పరిస్థితి మాత్రం మిగిలింది ఎలక్షన్ తర్వాత. రైట్. శైలేష్ గారు, ఏదైతే ఓట్చోరీ బీహార్కి సంబంధించినటువంటి చూసినట్టయితే అంశం ఓట్చోరీకి సంబంధించి పదే రాహుల్ గాంధీ అక్కడ ప్రస్తావించాడు. కాకపోతే ఇక్కడ కూడా ఓట్చోరీకి సంబంధించి కేటీఆర్ గారు ప్రస్తావించారు. జూబ్లీ హిల్స్ సంబంధించి ఈసీ కూడా దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడి ఇంపాక్ట్ బీహార్లో చూపించింది అనుకోవాలా? ఖచ్చితంగా బీహార్ ట్రెండ్స్ ఒకవేళ మనం చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా భయంకరంగా దెబ్బతిన్నట్టు మనకు కనిపిస్తోంది. వాస్తవానికి వాళ్ళు అధికారంలోకి వస్తామనుకున్నారు, కానీ ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ని చూస్తే
ఎన్డీఏ కూటమి 150 పైగా సీట్లలో ఆధిక్యంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓట్ చోరీ అనేది బీహార్లో ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంది, బీహార్లో చేస్తున్న ప్రచారం ఏంది. చోర్ ఓట్, దొంగ ఓట్లను ఇక్కడ నమోదు చేసింది జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం ఓటర్లతో దొంగ ఓట్లు వేయించింది, తమరి కాని ఓట్లు ఎలక్షన్లో వేయించింది. ఇంపర్సోనేషన్, వేరే వారి పేరు మీద వచ్చి ఇక్కడ ఓట్లు వేశారు. ఒకటేమో ఓటర్లను నమోదించడం, ఈ నియోజకవర్గానికి సంబంధించిన వారిని కాకుండా వేరే వారిని ఓటర్లుగా నమోదు చేయడం. అదే రకంగా వేరే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులతో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లుగా చూపించి ఓట్లు వేయించడం. ఇవి రెండు చేసింది. చోర్ ఓట్ ఒకటి, ఓట్ చోరీ ఒకటి. రాహుల్ గాంధీ బీహార్లో ఓట్ చోరీ అని ప్రచారం చేసిండు. ఆ ఓట్ చోరీ అనే ప్రచారం అక్కడ పనిచేసినట్టుగా కనిపించలేదు. ఇక్కడ చోర్ ఓట్ వేసిండ్రు, ఇక్కడ చోర్ ఓట్ కాంగ్రెస్కు బెనిఫిట్ చేసింది. అక్కడ ఓట్ చోరీ ప్రచారం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. బీహార్ విషయానికి వస్తే ఒకసారి పాపారావు గారు కూడా కరెక్ట్ చేయాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ ఒక తప్పుడు నినాదాన్ని బీహార్ ఎన్నికల కోసం ఎత్తుకున్నారు. ఎందుకంటే అక్కడ నితీష్ కుమార్ గత 20 సంవత్సరాలుగా, మధ్యలో ఒక సంవత్సరంన్నర తప్పిస్తే మిగతా గత 20 సంవత్సరాలుగా ఆయన అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉన్న ప్రభుత్వం వైఫల్యాలను, అధికారంలో ఉన్న పార్టీ వైఫల్యాలను, అక్కడ ఉన్న నిరుద్యోగాన్ని, అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని, అక్కడ ఉన్న పేదరికాన్ని, వాటన్నింటినీ కూడా ప్రచారం చేయకుండా కేవలం ఓట్ చోరీ ద్వారా ఆ ప్రచారాన్ని అన్నింటినీ డైవర్ట్ చేసి నితీష్ కుమార్, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యాలన్నింటి మీద చర్చ జరగకుండా చేసి రాహుల్ గాంధీ అక్కడ మహాగఠబంధన్కు తీవ్రమైన నష్టం చేసిండు అనేది ఈ ఎన్నికల ఫలితాన్ని మనం చూస్తున్నట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. శేషర్ రెడ్డి గారు, ప్రధానంగా ఏదైతే ఇంకొక అంశం కూడా చూడొచ్చు, ఏదైతే జూబ్లీహిల్స్ సంబంధించి కావచ్చు, లేకుంటే బీహార్ ఇష్యూ కావచ్చు, ప్రధానంగా ఏదైతే ముస్లిం ఓటర్లకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి బురద తీసి ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలనేది ఒకటి ఈసీకి ప్రత్యేకంగా విన్నవించింది బీఆర్ఎస్. కాకపోతే ఇక్కడ మాత్రం అది ఏర్పాటు చేయలేదు. ఏదైతే ఒక్క నియోజకవర్గానికి ఏర్పాటు చేయలేదు, కాకపోతే బీహార్ మొత్తం స్టేట్ వైజ్ ఎలక్షన్స్ మాత్రం అక్కడ ఏర్పాటు చేసినటువంటి అంశం. ఇక్కడ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ ద్వంద్వ వైఖరి ఎందుకోసం అవలంబించింది అనుకోవాలి ప్రధానంగా. అలాగే ఈసీలో ఇందులో భాగమైందా కాలేదా? ఎన్నికల కమిషను బీజేపీ పార్టీకి గత 12 సంవత్సరాలుగా, అది అంటారు కదా రాజకీయ పార్టీలు, మేము బయట నుంచి మద్దతు ఇస్తున్నామని. ఎలక్షన్ కమిషన్ ఎట్లా ఉంటుందంటే, మేము బీజేపీలో జాయిన్ కాము కానీ బయట నుంచి మద్దతు ఇస్తాం బీజేపీకి అని. ఈసీ ఎప్పుడు ఆ పని చేస్తూ ఉంది. ఇది చాలా విషాదకరం ప్రజాస్వామ్యానికి. అండ్ ఒకవైపు బీజేపీతో అంటకాగే ఈసీ జూబ్లీహిల్స్ ఎన్నికలకు వచ్చే వరకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి చాలా బహిరంగంగా మద్దతు ఇచ్చింది, దన్నుగా నిలబడ్డది. బీఆర్ఎస్ పార్టీ కానీ లేతే న్యూట్రల్గా ఉన్న సెక్షన్స్ కానీ చాలా జూబ్లీహిల్స్లో ఈ ఇందాక శైలేష్ గారు చెప్పినట్టుగా చోరీ ఓట్లు చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి అని కేటీఆర్ గారు, ఇంకా మిగతా చాలామంది కూడా, చాలా రకరకాల ప్రజా సంఘాల వాళ్ళు, న్యూట్రల్గా ఉండే సెక్షన్స్ అందరూ కూడా మాట్లాడినారు. కానీ ఎన్నికల కమిషన్ ఏ చర్య కూడా తీసుకోలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ, నిజంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రాహుల్ గాంధీ గారు దేశమంతా ఒక మాట మాట్లాడతారు, తెలంగాణ ఒక మాట మాట్లాడతారు. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేకపోవడం వల్ల ఈరోజు బీహార్లో వెనుకబడిపోతూ ఉన్నది. రాహుల్ గాంధీ తీసుకున్న ఏ నినాదాన్ని కూడా దేశ ప్రజలు నమ్మడం లేదు. ప్రతి అంశం వాళ్ళ నాయన తీసుకొచ్చిన యాంటీ డిఫెక్షన్లా ఏం జరిగింది అనేది చూస్తున్నాం. ఇప్పుడు నిన్నటికి నిన్న ముకుల్ రాయ్ని ఆయన అనర్హుడిగా ప్రకటించింది హైకోర్టు కలకత్తాలో. ఎందుకు? ఆయన బీజేపీ నుంచి తృణమూల్లోకి పోయిండు. దానికి కూడా 4 సంవత్సరాలు పట్టింది. ఇక అయిపోయింది, ఇంక ఎలక్షన్లు వస్తున్నాయి, ఆయన ఏమి రిజైన్ చేయడు, ఉప ఎన్నిక రాదు. కానీ బట్ అట్లా జరుగుతూ ఉన్నది. అదే తెలంగాణలో డిఫరెంట్ వైఖరి. కర్ణాటకలోనేమో అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ ఫిరాయింపు ఎమ్మెల్యేల జీతాలు ఆపేస్తారు. కాబట్టే వీళ్ళు చెప్పే ఏ మాటలకు కూడా శాంక్టిటీ లేకపోవడం వల్ల ఈరోజు బీహార్ పరిస్థితి అట్లా ఉంది. ఇట్లా ఉంది దేశవ్యాప్తంగా. తెలంగాణలో కూడా 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రతిభ మసకబారిపోయింది. దారుణమైన ఓటమి జూబ్లీహిల్స్తో చవి చూస్తామని తెలిసి రేవంత్ రెడ్డి సర్వ అరాచకాలకు తెరలేపిండు. దానికి రాహుల్ గాంధీ సంపూర్ణ మద్దతు ఉన్నదనే మనం భావించాలి. ఏదో మీడియాలో రాహుల్ కలుస్తలేడు, సోనియా కలుస్తలేదు, రేవంత్ రెడ్డిని అంటారు కానీ బట్ వాళ్ళ సంపూర్ణ మద్దతు బై హుక్ ఆర్ క్రుక్ అంటారు కదా, బై హుక్ ఆర్ క్రుక్ జూబ్లీహిల్స్ మనం గెలవాలి. ఇప్పుడు బీహార్లో పోతారు, జూబ్లీహిల్స్ కూడా పోతే పూర్తిగా
పరువు నష్టము. కాబట్టి ఏం చేసైనా సరే మనం గెలవాలి అనే దానికి తెగబడ్డానికి కారణం ఇందాక పాపారావు గారు పేపర్ క్లిప్సింగ్తో సహా చూపించినట్టుగా అన్ని రకాల దౌర్జన్యాలకు ఒడిగట్టినారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు షేక్పేట్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న డివిజన్ అది. కేవలం 62 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఏది ఎంఐఎం పూర్తిగా వాళ్ళకు దన్నుగా ఉండగా ఎంఐఎం ఎమ్మెల్యే కార్వాన్ ఎమ్మెల్యే మోజాం ఖాన్ ఆడ బైఠాయించి ఆఫీస్లో ఆడ కూర్చుని జూబ్లీహిల్స్లో కూర్చుని అందరినీ భయభ్రాంతుల్ని గురి చేసినప్పటికి కూడా కేవలం 62 ఓట్లు మాత్రమే మైనారిటీలు ఎక్కువగా ఉన్న డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి రావడం అంటే దాని అర్థం మైనారిటీలు కానీ పేద వర్గాలు కానీ చాలా దారుణంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద చాలా కోపం ఉంది, అసహనం ఉంది, ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాకపోతే అక్కడక్కడక్కడ ఈ ప్రలోభాలు ఉండడం వల్ల కావచ్చు, వీళ్ళ గూండాయిజం దౌర్జన్యం కావచ్చు. ప్రధానంగా చాలా విషాదకరం నాకేమనిపిస్తుంది అంటే సురేష్ గారు, ఎంతో ఆలోచించేవాళ్ళు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాలు ఉన్న జూబ్లీహిల్స్ ప్రాంతంలో 48% ఓటింగ్ ఏంటండి? అందరూ ఇండ్లల్లో కూర్చోవడం ఏంది? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. రావాలా? ఇప్పుడు నోటా ఆప్షన్ ఉంది కదా, నోటా. సో ఇది చాలా ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ముంచుకొస్తా ఉన్నది. ఇట్లా ఒక మేధావి మౌనము దుర్మార్గుడి దుర్మార్గం కంటే ప్రమాదకరం అనే సామెత ఉంటుంది కదా. సో ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గాలు, అరాచకాలు దేశమంతా చూస్తున్నది. జూబ్లీహిల్స్లో సంపన్న వర్గాలకు ఏమైంది? రావాలి కదా వీధుల మీదకి. ఈరోజు బీఆర్ వాళ్ళు రాలేదా వీధుల్లోకి వచ్చి? కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయడం లేదా? మీరు ఇంట్లో పూటకో మాట మాట్లాడతారు, ఇంట్లో ఒక మాట మాట్లాడతారు, బయట ఒక మాట మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీని బీహార్ కట్టడి చేస్తోంది కదా ఈరోజు. ఏమైంది మరి జూబ్లీహిల్స్ సంపన్న వర్గాలకి, ఆలోచన పరులకి, మేధావులకి? ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. బట్ స్టిల్ ఇంకా 8 రౌండ్లు, ఇంకా ఫలితం 3వ రౌండ్ నడుస్తున్నట్టుంది. ఇంకా 7 రౌండ్లు ఉన్నాయి. అయితే ఖచ్చితంగా ఆశ వదులుకోవాల్సిన పని ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ కోసం కాదు. తెలంగాణ అనేది మళ్ళీ నిలబడాలి, ఉనికి నిలబడాలి. అన్ని రంగాలు అప్రతిష్టపాలవుతున్న తెలంగాణ మళ్ళా భవిష్యత్తుకు వెలుగు కనపడాలంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం అయితే ఉంది సురేష్ గారు. ఆ ఇండికేషన్స్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయనే నేను అనుకుంటున్నాను. పాపారావు గారు, బీహార్ విషయానికి వచ్చేసరికి ఏదైతే ఎన్డీఏ కూటమి దాదాపు చాలా పెద్ద ఎత్తున అక్కడ మెజార్టీ కైవసం చేసుకునే అంశం కనబడుతుంది. ఏదైతే అక్కడ రాహుల్ గాంధీ చేసినటువంటి కొత్త విషయాలు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హామీలు కావచ్చు, ఏదైతే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కొంతమంది ప్రచారం చేసిన వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి దింపి ప్రచారం చేసినట్టు వాటి వాళ్ళు కావచ్చు, అవన్నీ అక్కడ ఏమైనట్టు అసలు? అంటే నిర్మోహమాటంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ లయబిలిటీ. బీహార్లో ఆర్జేడీకి కాంగ్రెస్ పార్టీ, ఆ కూటమికి లయబిలిటీ, అదొక భారం. ఎందుకంటే మీకు లాస్ట్ టైమే వాళ్ళు పోటీ చేసింది కాంగ్రెస్ 2020లో 70 పోటీ చేశారు. లాస్ట్ టైం ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో 70 సీట్లు పోటీ చేసి లోయెస్ట్ స్ట్రైక్ రేట్ 19 సీట్లు మాత్రమే గెలిచి ఒక 50 సీట్లు పోగొట్టి 51 సీట్లు పోగొట్టి ఆ రోజు భారం అయ్యి మహాగఠబంధన్ ఓటమిలో వాళ్ళు పెద్ద పాత్ర ఆ రోజు. తర్వాత 2025లో ఇప్పుడు 61 సీట్లు అయినా కానీ తగ్గకుండా 61 సీట్లు అడిగారు. గెలిచిందేమో లేకపోయినా 2020లో ఇప్పుడు 61 సీట్లు అడిగితే పాపం అంటే అనకూడదు కానీ లాలు కుమారుడు ఆయన తేజస్వి యాదవ్ చిన్నపిల్లాడు, వీళ్ళు కొంత పెద్ద పార్టీ, జాతీయ పార్టీ అనే స్థాయిలో అనుకుంటున్నారు కానీ అది జాతీయ పార్టీ కాదు. ఇంకా భ్రమలో ఉండటం వల్ల తేజస్వి యాదవ్ ఇప్పుడు 61 సీట్లు ఇచ్చాడు. దానిలో ఎన్నిట్లో వాళ్ళు లీడ్లో ఉన్నారు? ఇక్కడ ఉంది నా ముందు 61 సీట్లలో 7 చోట్ల లీడ్లో ఉన్నారండి. గతంలో గెలిచిన 4 చోట్ల కూడా 4 చోట్లేమో డిక్లైన్లో ఉన్నారు. అదే ఆర్జేడీ పోటీ చేసిన 143 స్థానాల్లో 40 స్థానాల్లో లీడ్లో ఇందాక అరగంట క్రితం 30 గంట క్రితం ఇది వార్త, కాంగ్రెస్ 7 చోట్ల లీడ్లో ఉంది 61 స్థానాలు పోటీ చేసి. అంటే లాస్ట్ టైం కంటే కూడా తగ్గుతున్నాయి కాంగ్రెస్ సీట్లు. ఇప్పుడు కనపడుతున్న వాతావరణం ఏంటంటే 4 మైనస్లో ఉన్నారు, 4 సీట్లు, 7 సీట్లు లీడ్లో ఉన్నారు. ఇందాక అరగంట 30 గంటలు. అంటే వీళ్ళు కాంగ్రెస్ ఈజ్ ఎ లయబిలిటీ. రాహుల్ గాంధీని ప్రజలంతా హిపోక్రట్ అని గుర్తించారు. ఒక చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అన్ని అబద్ధాలే కదా. ఎందుకు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఓట్ చోరీ అంటున్నాడు. నిజమే జరిగితే ఫైట్ చేయి. కానీ అసలు జనాల ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ ఏంటి? నీకు ఓట్లు వేయించుకోవడం ఒకటే కార్యక్రమం. జనాల ఇష్యూస్ మీద నీకు ప్రోగ్రామ్ ఏముంది? నీ పాలసీ ఏముంది? మా బీహార్లో కూడా జనాల ఇష్యూ ఏంటి? నిరుద్యోగం మేజర్ ఇష్యూ. ప్రతి 100 కుటుంబాల్లో 25 కుటుంబాల నుంచి మైగ్రెంట్స్ ఉన్నటువంటి రాష్ట్రం అది. అలాగే నిరుద్యోగంతో పాటుగా ధరల పెరుగుదల మొన్నటిదాకా మొన్న బీజేపీ 2024 ఎన్నికల్లో దెబ్బతింటానికి కారణం ఏంటి? 240 సీట్లకు పరిమితం అవడానికి మేజర్ ఇష్యూస్ ఈ రెండే, నిరుద్యోగం, ధరల పెరుగుదల. దాన్ని వదిలిపెట్టేసి దాని గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు? నీకు ప్రత్యామ్నాయ విధానాలు ఏమున్నాయి? ప్రభుత్వం దాని పట్ల నువ్వు నిలదీస్తుంది ఏముంది? ఊరికే ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం ఇస్తున్నావు, ఇంటికో జాబ్ ఇస్తానంటావు. ఎవరు నమ్ముతాడు? నువ్వు ప్రత్యామ్నాయ విధానం ఏంటి? బీజేపీకి నీ విధానానికి తేడా ఏముంది?
నిరుద్యోగం పరిష్కారం చేయటంలో, మైగ్రెంట్స్ సమస్య లేకుండా కుటుంబాలు ఒక చోట కలిసి ఉండగలగటంలో బీహార్లో నీ పాలసీ ఏంటి? ఎక్కడా చెప్పడు. దేశం అంతా ఎక్కడా రాహుల్ గాంధీ ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు చెప్పటల్లా. అందుకే గతం నుంచి కూడా అదే కాదు, ఇంకా సాఫ్ట్ హిందుత్వ, వాళ్ళు హిందుత్వం అంటారు, ఈయన సాఫ్ట్ హిందుత్వం. ఇది నాటకం ఆడతాడు. బొన్ని సెక్యులర్ అంటాడు, అలా ఉంటాడా? అది కూడా ఉండడు. వాళ్ళు చేసింది ఈయన చేసి ఇవన్నీ ఏంటంటే ఓ పెద్ద నాటకం ఆడుతున్నాడు. అందుకే గతంలో ఫస్ట్లో యోగేంద్ర యాదవ్ ఈ టాపిక్ తెచ్చాడు. తర్వాత ఆయన జారిపోయి మళ్ళీ కాంగ్రెస్తో తిరగటం మొదలుపెట్టాడు. ఈ పాదయాత్ర చేసి రాహుల్ భారత్ జోడో యాత్ర చేశాడు కదా, ఆయన యోగేంద్ర యాదవ్ భుజం మీద చేయగానే యాత్రకు పోతే ఇంకంతే మారిపోయాడు, ఇంకా ఆయనతో తిరుగుతున్నాడు. యోగేంద్ర యాదవ్ ఫస్టే చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పోతే మినహా బీజేపీకి ప్రత్యామ్నాయం రాదు, ఇంకో ప్రత్యామ్నాయం బీజేపీ రావాలంటే ఇది పోవాలి, ఇది పోతే అది అక్కడ ఉంటుంది, ఎవరిని రానివ్వదు, అది ఓడించదు బీజేపీని, ఎవరిని రానివ్వదు అక్కడికి. ఇది యోగేంద్ర యాదవ్ ఫస్ట్ రైట్ చేసి జారిపోయాడు, ఆయన బలహీనతది. తర్వాత రామచంద్ర గుహ ద వైర్ ఇంటర్వ్యూలో కరణ్ థాపర్తో చాలా స్పష్టంగా యోగేంద్ర యాదవ్ని కోట్ చేస్తా కూడా రామచంద్ర గుహ చాలా స్పష్టంగా చెప్పాడు, బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ అనేది ఒక సెకండరీ, అక్కడ అది అడ్డం ఉండటం వల్ల ఏ పని జరగటల్లా, దానివల్ల నష్టాలు జరుగుతున్నాయి, అది పోతే కానీ మారదనేది రామచంద్ర గుహ బ్రహ్మాండమైన ఇంటర్వ్యూ, ఎవరైనా ఎత్తుక్కోవచ్చు. కరణ్ థాపర్కి వైర్లో ఎప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది స్పష్టంగా. అందుకని ఇది వీళ్ళ పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక టైప్ ఏదో ఉన్నది కదా, టీమ్ ఏ టీమ్ బి అంటున్నాం. టీమ్ ఏ బీజేపీ అయితే టీమ్ బి ఇది, వాళ్ళు పోతే వీళ్ళు పోతే అసలు వీళ్ళని రానిచ్చేదాకా రాదు. వాళ్ళు ఓడిపోకుండా జాగ్రత్త పడతాడు రాహుల్ గాంధీ, బీజేపీ ఓడిపోకుండా. ఒకవేళ పొరపాటు అయ్యి వచ్చినా కానీ ఎప్పుడైనా